గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. అటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. ఇక హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. హైదరాబాద్ కు సంబంధించిన వివరాలు అందించేందుకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, ఇవాళ ఉదయం 7:27 భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో కనిపించింది, ఏంటి వివరాలు ఎలా ఉన్నాయి? చూసినా దాదాపుగా 20 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో అంటే రిక్టర్ స్కేల్ పైన 5.3గా 20 ఏళ్ల తర్వాత నమోదవడం జరిగింది. ఏకకాలంలో దాదాపుగా 2 రాష్ట్రాల్లో కూడా ఇన్ని ప్రాంతాల్లో రావడం కూడా ఇదే మొదటిసారి అంటూ కూడా ఎన్జీఆర్ఐకి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా దీనిపైన చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలో కూడా చాలా ప్రాంతాల్లో అంటే గ్రేటర్ పరిధి ఏదైతుందో గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాల్లో 5 సెకండ్ల పాటు కూడా ఈ భూమి కంపించడం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక అందరూ కూడా అయోమయానికి అయితే గురి కావడం జరిగింది. ఇటు హిమాయత్ నగర్, సరూర్ నగర్, సూరారంతో పాటు అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, యూసఫ్గూడ, బోరబండ, లాలాపేటలో కూడా ఈ భూ ప్రకంపనలు అయితే రావడం జరిగింది. వీటితో పాటు ఇటు బిఎన్ రెడ్డి నగర్, అలాగే ఉప్పల్, మేడ్చల్, మియాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో కూడా 5 సెకండ్ల పాటు కూడా ఈ భూకంపాలు అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక్కసారిగా కూడా ఇంట్లోని వస్తువులు అన్ని కూడా కింద పడడంతో పాటు ఏం జరుగుతుందో అయోమయ పరిస్థితి, అలాగే కళ్ళు తిరగడం లాంటివి కూడా జరిగాయంటూ కూడా ఎవరైతే ఆ ప్రాంతాల్లో భూకంపం రావడం జరిగిందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 5 సెకండ్ల పాటు కూడా భూ ప్రకంపనలు ఏవైతే వచ్చాయో దీనికి సంబంధించి కూడా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఈ స్థాయిలో రావడం అంటే సాధారణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడు కూడా వస్తుంటుంది, కానీ ఏకకాలంలో ఇన్ని ప్రాంతాల్లో రావడం మాత్రం మొదటిసారి అంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా చూస్తున్నారు. మరోవైపు భూమి లోపల దాదాపు 40 అడుగుల లోపల కూడా ఈ భూ ప్రకంపనలు అయితే రావడం జరిగినట్టు కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాబోయే వాస్తవానికి తీర ప్రాంతాలు అంటే నదీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా కూడా భూ ప్రకంపనలు అయితే వస్తుంటాయి, కానీ మొదటిసారి ఈ తరహాలో ఈ స్థాయిలో రావడం మొదటిసారి అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక 5 సెకండ్ల పాటు వచ్చిన ఈ ఎర్త్క్వేక్ మాత్రం ఖచ్చితంగా నగరవాసులను కొంత భయాందోళనకు గురి చేయడం జరిగింది. మరోవైపు జిహెచ్ఎంకి సంబంధించిన అధికారులు కూడా ఏ విధంగా జరిగింది, అసలు రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలతో కూడా మాట్లాడడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి శాస్త్రవేత్తలతో మాట్లాడడం జరిగింది. భూ ప్రకంపనల తీవ్ర ఏ స్థాయిలో ఉంది, మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా ఏంటి అనే దానిపైన కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి అయితే గ్రేటర్ పరిధిలో ఈ ఎర్త్క్వేక్ అనేది మాత్రం ఖచ్చితంగా కొంత అందరినీ కూడా భయాందోళనకు గురి చేసింది. జ్యోత్స్న. ఓకే, రైట్ ఆర్కే, అది గ్రేటర్ పరిధిలో వచ్చినటువంటి ఈ భూకంపం అనేది అందరిలో ఆందోళన కలిగించిందని చెప్పొచ్చు. వచ్చింది 3 సెకండ్లే అయినప్పటికీ 20 ఏళ్ల తర్వాత, చాలా రోజుల తర్వాత ఇటువంటి భూకంపాన్ని చూశారు. ఒకవైపు ఎన్జీఆర్ఐ కావచ్చు, నగర మేయర్ కావచ్చు దీనిపై సమీక్ష చేస్తున్నారు. మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉందా అన్నటువంటి సమీక్ష చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు కొత్త బస్ స్టాండ్ ఏరియాలో పొద్దుగల 7:25 భూమి మొత్తం కంపించినట్టయింది.
ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అదులుతుందని అన్నాడు మా బాబు. అది చూసిన వెంటనే కిచెన్ లో 2 చిన్న చిన్న వస్తువులు కూడా కింద పడ్డాయి. మా ఇంట్లో కూడా పంపించినట్టు మా ఇంట్లో కొన్ని వస్తువులు కూడా కింద పడ్డాయి. అందరం కూడా అదే అనుకొని బయటకు వెళ్ళినాం. మా పక్కన అక్కడ మేమందరం కూడా మా బాబు కూడా మంచం కలిగినట్టు అయింది అని లేచి కూర్చున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు అటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. ఇక కరీంనగర్ కు సంబంధించి వివరాలు అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, కరీంనగర్ లో ఏ ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి? దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? ఎస్, భూకంపంగా భావించవచ్చు. 5 సెకండ్ల పాటుగా అందరినీ అలజడి సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఉదయం 7:27 సరిగ్గా దాదాపు అన్ని చోట్ల ములుగు కేంద్రంగా, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ములుగు కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు భూకంపానికి సంబంధించినటువంటి రికార్డు చూస్తే 5.4గా నమోదైంది రిక్టార్ స్కేల్ పై. గతంలో కూడా 2022, 2023 కూడా ఇలాంటి భూకంపమే ఈ సేమ్ ప్రాంతంలో, అంటే ఈ ప్రాంతంలోనే నమోదవుతూ వచ్చింది. అంటే గోదావరి ప్రాంతాలుగా ఉన్నటువంటి కోల్బెల్ట్ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనబడుతోంది. మరోవైపు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం కనిపించింది. హైదరాబాద్ వరకు కూడా మనకు ఈ భూకంప ప్రభావం కనబడతా ఉంది. ములుగు కేంద్రంగా వచ్చినటువంటి ఈ భూకంప తీవ్రత ఇప్పుడు ఈరోజు 5.4గా నమోదవగా, గతంలో వచ్చినటువంటి సందర్భం చూస్తే 3.5గా, అలాగే అంతకుముందు 2.6గా నమోదవుతూ వచ్చింది. అంటే క్రమంగా ఇదే స్వల్ప భూకంపం అని చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ క్రమంగా ఇదే ప్రాంతంలో వస్తున్నటువంటి ఈ ప్రకంపనలు ఈసారి తీవ్రత పెరిగింది. రిక్టార్ స్కేల్ పై 5.4గా నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. దాదాపుగా ఆ ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసినటువంటి సందర్భం కూడా కొన్ని చోట్ల కనిపించింది. మరికొన్ని చోట్ల గోడలు నెర్రలు వాచినటువంటి సందర్భం కూడా కనిపించింది. కొన్ని చోట్ల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్లో ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. మరి సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం కనబడుతోంది. ఉదయం 7:27 సరిగ్గా 5 సెకండ్ల పాటు భూమి ప్రకంపించినట్టు, భూమి కంపించినట్టుగా అయితే తెలుస్తోంది. ఓకే, రైట్ గోపాలకృష్ణ. అది కరీంనగర్కు సంబంధించి భూకంపం ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాస్ గురించి మనకు గోపాలకృష్ణ వివరాలు అందించారు. ములుగు భూకంప కేంద్రంగా ఉంది. అయితే సింగరేణి బెల్ట్ ఏదైతే ఉందో గతంలో కూడా ఈ ఏరియాలో భూకంపం సంభవించింది. కాకపోతే రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. క్రమక్రమంగా ఆ తీవ్రత పెరుగుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అని చెప్పేసి మనకు గోపాలకృష్ణ వివరాలు అందించారు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. ఇక హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలీపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇక ఖమ్మం వివరాలు అందించేందుకు మనకు రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, ఖమ్మంలో ఎన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది? రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి ముఖ్యంగా ఏ ఏరియాస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్టు కనిపించింది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చూసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భూకంపం ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేసింది. ఉదయం 7:26 నుంచి దాదాపు 7 సెకండ్ల పాటు వచ్చినట్టుగా స్థానికులు చెప్తున్నారు. దీని మీద రిక్టర్ స్కేల్ మీద కూడా 5.3 పాయింట్లు నమోదైంది. 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా అధికారికంగా సమాచారం వస్తుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ములుగు జిల్లా కేంద్రం నుంచే దాదాపు 40 కిలోమీటర్ల మేర ఇదంతా కూడా రేడియేషన్ లో పూర్తిగా
భూమి కంపించినట్టుగా తెలుస్తుంది. చుట్టుపక్కల జలాలు ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీసిన పరిస్థితి ఉంది. భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఒక్కసారిగా వాటంతట అవే కింద పడడంతో భయాందోళనకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, అలాగే సత్తుపల్లి, అసూరాపేట, మనుగూరు లాంటి ప్రాంతాల్లో కూడా అందరూ కూడా బయటకు వచ్చి ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలిసే లోపలే 7 సెకండ్ల పాటు భూమి అంతా కూడా భూకంపంతో ఒక్కసారిగా రియాక్ట్ అయింది. దీంతో అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. చాలా ప్రాంతాల్లో కూడా ఎవరి పనులు వారు చేసుకున్న సమయంలో ఒక్కసారిగా ఈ షేక్ అనేది రావడంతో భూకంపం రావడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళైతే అపార్ట్మెంట్స్ లో ఉంటే షేక్ రావడం వల్ల ఒక్కసారి అందరూ కూడా కిందకు వచ్చి అరుపులు, కేకలు పెట్టడం జరిగింది. అసలుకి దీని మీద ఇప్పటికే అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి బెల్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు, ఓపెన్ కాస్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు, మనుగూరు, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వైబ్రేషన్ ఎక్కువ వచ్చినట్టుగా చెప్తున్నారు. భూకంపం రిక్టర్ స్కేల్ పై ఇప్పటికే 5.3 నమోదైనట్టుగా తెలుస్తుంది. ములుగు జిల్లా నుంచి దాదాపు 40 కిలోమీటర్లు, అంటే ఇటు మహారాష్ట్ర బోర్డర్ కావచ్చు, అలాగే ఇటు ఛత్తీస్గఢ్ బోర్డర్ కావచ్చు, దాదాపు పెద్ద ఎత్తున భూకంపం వచ్చినట్టుగా అయితే మనకైతే సమాచారం ఉంది. దీంతో పాటుగా ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్రలో కూడా దాదాపు 15 సెకండ్ల పాటు భూకంపం వచ్చినట్టుగా ఇప్పటికైతే సమాచారం ఉంటుంది. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎన్నడూ లేని విధంగా గత 20 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున భూకంపం రాలేదు. సింగరేణి ఓపెన్ కాస్ట్లు ఉన్నటువంటి ప్రాంతాలు, సింగరేణి గన్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో గతంలో 20 ఏళ్ల క్రితం ఒకసారిగా కొత్తగూడెం అలాగే పాల్వంచ కొన్ని ఏరియాల్లో కొంత భూకంపం అనేది వచ్చింది. మరలా 20 ఏళ్ల తర్వాత ఇలా ఖమ్మంలో కూడా ఎత్తైన ప్రాంతం, గుట్ట ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం ఖమ్మంలో కూడా భూకంపం రావడంతో అందరూ కూడా షాక్ గురయ్యారు. ప్రస్తుతం అయితే అందరూ కూడా మరలా వచ్చే అవకాశం ఉందంటూ కూడా దీనికి సంబంధించిన రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అయితే షాక్ గురవుతున్న పరిస్థితి ఉంది. చూసిన ఓకే, రైట్ రవికిరణ్. ఇక వరంగల్ జిల్లాలోనూ భూ ప్రకంపనలు కలకలం రేపాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 15 సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. అక్కడి సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. వరంగల్ సిటీలోని విష్ణుప్రియ గార్డెన్ సమీపంలో ఉన్న విద్యుత్ కాలనీ, ఎఫ్సిఐ కాలనీలో భూకంపం రావడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటు వర్ధన్నపేటలోనూ స్వల్ప భూకంపం వచ్చింది. వివరాలు మనకు అనిల్ అందిస్తారు. అనిల్, వరంగల్ జిల్లా అలా ఒకటేసారి ఉలిక్కి పడ్డట్టు జరిగింది. ఉదయం 7:24 నుంచి 7:27 3 నిమిషాల వ్యవధిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భూ ప్రకంపనాలు 2 సెకండ్ల పాటు కొనసాగడం జరిగింది. ముఖ్యంగా మేడారం, ములుగు జిల్లా కేంద్రంగా భూకంప కేంద్రం ఉన్నట్టుగా సెస్మాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 5.3 తీవ్రతతోని భూకంపం వాటిల్లినట్టుగా చెప్పడం జరిగింది. అయితే భూకంపం కేంద్రం మేడారం అడవుల్లో నిక్షిప్తమైనట్టుగా చెప్పడం జరుగుతుంది. గత సెప్టెంబర్ 4వ తేదీన కూడా 50,000 చెట్లు ఒకటే లైన్ లా కూలిపోవడం అది అప్పట్లో సంచలనం సృష్టించింది. దానికి దీనికి రెండింటికి లింక్ చేసి ప్రస్తుతానికి అయితే పర్యావరణ నిపుణులు అయితే పరిశీలిస్తున్నారు. ఈ 2 సంఘటనలు సేమ్ సెప్టెంబర్ 4 నాడు మేడారం అడవుల్లో 50,000 చెట్లు కింద పడిపోతే డిసెంబర్ 4వ తేదీ నాడు ఉదయం 7:27 భూకంపం రావడం జరిగింది. ఈ 2 సంఘటనలు చూస్తుంటే ఏదో ప్రకృతి లోపం ఉన్నట్టుగా కనిపిస్తుందని చెప్పి ములుగులో ప్రజలైతే తీవ్ర భయాందోళన ఉన్నారు. ఫస్ట్ వరంగల్ సిటీలో ఎప్పుడు లేని విధంగా వరంగల్ సిటీలో కూడా 7:27 ప్రాంతంలో దాదాపు 2 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రావడం జరిగింది. 2 సెకండ్ల పాటు రావడంతో అందరూ కూడా ఒకటేసారి బయటికి పరుగులు తీయడం జరిగింది. చాలా అంటే తీవ్రతతో మామూలుగా భూకంపం 20 ఏళ్ల క్రితం వచ్చినట్టుగా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అందరూ ఎక్స్పీరియన్స్ గా చేసినట్టుగా ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరు చెప్తున్నారు. చాలా వరకు మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే మేము తొలిసారిగా చూసాము, ఆ తీవ్రత మాకు కనిపించింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఇది మోడరేట్ గా ఉన్నట్టుగా చెప్తున్నప్పటికీ, వాతావరణ శాఖ వీళ్ళంతా చెప్తున్నప్పటికీ కూడా ప్రజలైతే చాలా భయకంపితులయ్యారు. ఉదయం ఒకటేసారి షేక్ అయినట్టు కనిపిస్తుంది. నేను కూడా స్వయంగా నిలిచినప్పుడు షేక్ కావడం జరిగింది. ఒకటేసారి అందరూ కూడా బయటకు రావడం జరిగింది. పలు కాలనీలో విష్ణుప్రియ గార్డెన్ దగ్గర, వర్ధనపేట, తర్వాత
భూపాలపల్లి ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాల్లో CCTVలో రికార్డ్ అయిపోయాయి. భూకంప తీవ్రత కనిపిస్తున్న దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చాలా వరకు దాదాపు గంట సేపు ప్రజలందరూ కూడా రోడ్ల మీద నిల్చొని ఈ భూకంపం మళ్ళీ వస్తుందన్న భయంతో అయితే అందరూ వణికిపోవడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వాజేడు ప్రాంతంలో కూడా దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా అక్కడి నుంచి మనకు అందుతున్న వార్తలు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ములుగు జిల్లాలో భయంతో మొత్తం ప్రజలందరూ ఉన్నారు. ములుగులో 53 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం తీవ్రత ఉన్నట్టుగా వాతావరణ శాఖలు, సిస్మాలజీ, NGRI వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. భూమి లోపల 40 కిలోమీటర్ల లోపల భూకంపం నమోదు కావడంతో చుట్టుపక్కల దాదాపు ఇక్కడి నుంచి ఉత్తర తెలంగాణ, తర్వాత ఆంధ్ర ప్రాంతంలో NTR జిల్లా వరకు కూడా ప్రకంపనలు పక్కకే మహారాష్ట్రలోని నాగపూర్, ఛత్తీస్గఢ్ ప్రకంపనలు వచ్చినట్టుగా చెప్తున్నారు. రైట్. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలొచ్చాయి. ఇవాళ ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలొచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలీపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో ప్రకంపనలొచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇక ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. ఇక అటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇక అటు విజయవాడలో కూడా ఇవాళ ఉదయం 7:27 భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. వివరాలు అందించేందుకు మనకు కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, ముఖ్యంగా విజయవాడలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది, రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జ్యోత్స్న, కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఉన్నటువంటి నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, విజయవాడ పరిసర ప్రాంతాలు, కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కూడా భూమి కంపించింది. ఈ భూమి ఒక్కసారిగా కంపించడంతో భయభ్రాంతులకు గురైనటువంటి ప్రజలు ఒకసారిగా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. జస్ట్ 2 సెకండ్ల పాటు ఈ భూమి కంపించినట్లుగా ఏదైతే రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. అయితే 5.3గా నమోదైనటువంటి ఈ రెక్టర్ స్కేల్ పైన నమోదైనటువంటి భూకంప తీవ్రత ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునే పనిలో దీనికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారని చెప్పాలి. అయితే ప్రజలు మాత్రం తీవ్రమైన భయాందోళనకి గురయ్యారనే చెప్పాలి. పూర్తిగా ఈ ఒక్కసారిగా భూమి కంపించడంతో విజయవాడ కంటే కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఖమ్మంకి దగ్గరగా ఉండే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ప్రభావం చూపించాయని చెప్పాలి. విజయవాడ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలలో కంపించినప్పటికీ కూడా అంతగా దాని యొక్క తీవ్రత అనేది ప్రజలు గమనించుకోలేదనే చెప్పాలి. అయితే పల్లెటూర్లలో ఎక్కువగా దీని యొక్క ప్రభావం ఉండడంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యి బయటకి పరుగులు తీసిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు 2 నుంచి 3 సెకండ్ల పాటు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కదలటం, అలాగే భూమి కదిలినట్టుగా అనిపించడంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లుగా తెలుస్తూ ఉంది. అయితే తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట పాటుగా కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కూడా భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా తీవ్రతను లెక్కించే అలర్ట్లను ప్రజలకు జారీ చేసే పనిలో ఉన్నారని చెప్పాలి. జ్యోత్స్న. ఓకే, రైట్ కాంతి.
రైట్, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలొచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో ప్రకంపనలొచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రైట్, ఇవాళ ఉదయం 7:27 భూ ప్రకంపనలు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో. అసలు ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి, ఏంటి, ప్రస్తుతం నమోదైనటువంటి 5.6 తీవ్రత అనేది ఎంత మేర తీవ్రంగా అని మనం చెప్పుకోవచ్చు అన్నటువంటి విషయాలు మనకు తెలియజేసేందుకు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు జేఎన్టీయు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి, భూకంప తీవ్రత 5.6గా నమోదైంది అని చెబుతున్నారు. అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి, ఈ తీవ్రతను ఎంత మేర తీవ్రమైందిగా మనం పరిగణించవచ్చు? ఇది బేసిక్ గా డిఫరెన్షియల్స్ ఆఫ్ ద హైడ్రాలజిక్ సైకిల్ ఎన్విరాన్మెంట్ వల్ల వస్తున్న డిజాస్టర్ మేడం. ఇది 5 మీద వచ్చిన దాన్ని పెద్ద తీవ్రతగా మనం చూడాల్సిన పని లేదు. ఇది కాంబినేషన్ ఆఫ్ ఈ యొక్క లోకల్ కండిషన్స్, లోకల్ హిస్టారికల్ ఈవెంట్స్ లైక్ ఫ్లడింగ్ కానీ, లేకపోతే హీట్, నాన్ జనరేటివ్ ప్రాసెస్ లో ఉన్న ఇంపాక్ట్స్ వల్ల ఇది కొంచెం అగ్రివేట్ అయినట్టు కనపడింది. ట్రెమర్స్ అనేది రావచ్చు, కానీ ఇది రావడానికి మెయిన్ కారణం మాత్రం ఈ యొక్క హైడ్రాలజిక్ సైకిల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది మేడం. ఇది ఒక అలర్ట్ గా భావించవచ్చా అండి? ఖచ్చితంగా మేడం. ఇది ఆ ఏరియాస్ లో మనము ఈ యొక్క హైడ్రాలజిక్ సైకిల్ ప్రాపర్ గా ఉండే విధంగా గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసుకుంటూ ఉంటే దీని యొక్క వైబ్రేషన్స్ యొక్క ఇంపాక్ట్ తగ్గించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.